బిగ్ బాస్ అసలు ఆట మొదలైపోయింది. ఎప్పటిలాగే నామినేషన్స్ ప్రక్రియ హాట్ గా సాగింది. కంటెస్టెంట్స్ ఒకరిని ఒకరు తిట్టుకుంటూ తమకు నచ్చని వాళ్ళను నామినేట్ చేశారు. అయితే మొదటి వారం నామినేషన్స్ లో బిగ్ బాస్ హౌస్ కి చీఫ్ గా ముగ్గురు నిఖిల్, నయనిక, యష్మి గౌడ నియమితులయ్యారు. దీంతో వీరికి నామినేషన్స్ నుంచి ఇమ్యూనిటీ లభించింది. అంతేకాదు వీరి ముగ్గురికి నామినేట్ అయిన 6 మంది నుంచి ఒకరిని సేవ్ చేసే అవకాశం వచ్చింది. అలాగే ఒక్కొక్క కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేస్తే అందులో ఒకరిని ఈ ముగ్గురు సెలెక్ట్ చేస్తారు. అలా ఈ వారం మొత్తం 6 కంటెస్టెంట్స్ నామినేషన్స్ లిస్ట్ లో నిలిచారు. నాగమణికంఠ, బెజవాడ బేబక్క, పృథ్వీరాజ్, సోనియా ఆకుల, విష్ణుప్రియ, శేఖర్ భాష మొదటి వారం నామినేషన్స్ జాబితాలో ఉన్నారు. సాధారణంగా ప్రతి సీజన్ లో కూడా ఫస్ట్ వీక్ నామినేషన్ కి అందరూ చెప్పే కారణం ఏంటంటే కలవడం లేదనే. ఇదే కారణంతో హౌస్ లో వాళ్ళంతా మణికంఠను మూకుముడిగా నామినేట్ చేశారు. అలా నామినేషన్స్ లో మణికంఠకు ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నామినేషన్ ప్రక్రియ చూస్తే మొదటి వారం ఎలిమినేషన్ కత్తి ప్రధానంగా ఇద్దరిపైనే ఉందని చెప్పుకోవచ్చు. అందులో ఒకరు బెజవాడ బేబక్క అయితే మరొకరు మణికంఠ. ముఖ్యంగా బెజవాడ బేబక్కని మొదటి వారం ఇంటి నుంచి వెళ్లిపోవచ్చునని తెలుస్తోంది. ఎందుకంటే ఫస్ట్ సీజన్ నుంచి 7వ సీజన్ వరకు చూస్తే తొలి వారంలో ఎలిమినేట్ అయిన వాళ్ళు బేబక్క ఏజ్ గ్రూప్ వాళ్ళే. సింగర్ కల్పన, నటి హేమ, కరాటే కళ్యాణి, షకీలా వీళ్ళంతా మొదటి వారంలో బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళే. దీనికి తోడు వీరంతా తొలి వారంలో వంటగదిలో గెరటి తిప్పిన వాళ్ళే. ఇక ఓటింగ్ విషయానికి వస్తే ప్రస్తుతం విష్ణుప్రియ టాప్ గేర్ లో దూసుకుపోతుంది. అదే సమయంలో బేబక్కకు మాత్రం తక్కువ ఓట్లు పోలవుతున్నాయి. అయితే ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమై కొన్ని గంటలే గడిచాయి కాబట్టి ఇప్పుడే ఏది ఫైనల్ చేయలేం. ఎలిమినేషన్ పై క్లారిటీ రావాలంటే మరో 3 రోజులు ఆగాల్సిందే.